తర్వాత ఈ మత మార్పిడి వలన గత 75 సంవత్సరాల్లో జరిగిన హాని ఇది. 2024 సంవత్సరం అంటే గత సంవత్సరం ప్రధానమంత్రి కార్యాలయంలో ఒక కమిటీ ఉంటుంది, దట్ ఈజ్ ఎకనమిక్ అఫైర్స్ కమిటీ టు ద ప్రైమ్ మినిస్టర్, ఈఏసి టు పిఎం అంటారు దాన్ని. సో దే కండక్టెడ్ ఎ స్టడీ అబౌట్ ది రిలీజియన్స్ త్రూఅవుట్ ద వరల్డ్, నాట్ అబౌట్ ఇండియా. అందులో భారతదేశంలో వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్స్ ఏంటంటే 1950 నుంచి 2015 వరకు జనాభాలో మార్పులు ఏంటి అనేది వాళ్ళు ఇచ్చారు. 1950లో మనకు రాజ్యాంగం వచ్చినప్పుడు భారతదేశంలో హిందువుల జనాభా 84.68% ఉంది, 84.68%.